మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనసును నియంత్రించడం ఎలా? తెలుగులో వివరణ. మనిషి జీవితంలో అతిపెద్ద శక్తి మనసు, మైండ్. అది నియంత్రణలో ఉంటే మనిషి దేవుడిలా జీవించగలడు. కాని అది నియంత్రణలో లేకపోతే జీవితం కలవరంగా మారుతుంది. అందుకే మనసును నియంత్రించడం అనేది ఆధ్యాత్మికమైనదే కాదు, ప్రాక్టికల్ జీవితంలో కూడా చాలా అవసరం. ఇప్పుడు మనసును నియంత్రించడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు చూద్దాం. 1. ధ్యానం. ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచే అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు కళ్ళును మూసి లోతుగా శ్వాస తీసుకుంటూ, నేను శాంతిగా ఉన్నాను అని మనసులో అనుకోండి. ఇది మనసులో ఆలోచనల తుఫానును తగ్గిస్తుంది. 2. శ్వాస నియంత్రణ. మనసు ఎప్పుడు అశాంతిగా ఉంటుందో ఆ సమయంలో శ్వాస కూడా వేగంగా ఉంటుంది. లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా మనసు నెమ్మదిగా శాంతిస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల మనసు, శరీరం రెండూ సమతుల్యంగా ఉంటాయి. 3. మనసును గమనించడం. మనసును బలవంతంగా ఆపలేము. కాని మన ఆలోచనలను, నేను కాదు, నేను వీటిని చూస్తున్నాను అనే అవగాహనతో గమనించాలి. ఇలా చేయడం ద్వారా మనసు స్వయంగా నిశ్శబ్దమవుతుంది. 4. సానుకూల ఆలోచనలు. నెగటివ్ ఆలోచనలు మనసును బంధిస్తాయి. రోజూ, నేను చేయగలను, నేను శాంతిలో ఉన్నాను, దైవం నాతో ఉంది వంటి సానుకూల వాక్యాలను పునరావృతం చేయడం ద్వారా మనసు దృఢంగా మారుతుంది. 5. ఇంద్రియ నియంత్రణ. కంటికి కనిపించేది, చెవికి వినిపించేది మన మనసుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మనసు చెదరిపోకుండా ఉండాలంటే చెడు విషయాలు, నెగటివ్ మీడియా, అశాంతి కలిగించే పరిసరాలను దూరంగా ఉంచాలి. 6. ప్రకృతితో సమయం గడపడం. ప్రకృతిలో కొంత సమయం గడపడం ద్వారా మనసు సహజంగా శాంతిస్తుంది. ఉదయం సూర్యోదయాన్ని చూడడం, చెట్ల మధ్య నడవడం వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. 7. ఆత్మ అవగాహన. మనసు అనేది మన ఆత్మకు సాధనం మాత్రమే. నేను నా మనసు కాదు, నేను దాని యజమాని అని అర్థం చేసుకున్నప్పుడు మనసు ఆటోమేటిక్గా నియంత్రణలోకి వస్తుంది. చిన్న సంక్షిప్తం. మనసు నియంత్రణ, ధ్యానం, అవగాహన, సానుకూల ఆలోచన, ఇంద్రియ నియంత్రణ. ఈ 4 కలిస్తే మనిషి జీవితం సమతుల్యంగా, శాంతిగా మారుతుంది. మీకు ఇష్టం ఉంటే మనసును నియంత్రించడానికి 7 రోజుల సాధన ప్రణాళిక గా ఒక ప్రాక్టికల్ గైడ్ కూడా తయారు చేస్తాను. చేయమంటారా?